ఇలాగే చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి గారు నా పక్క సీట్లో ఉండేవారు. ఇటు పక్క ఇంకొకరు జయప్రకాష్ నారాయణ గారు ఆయన, ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క ఏమో వైఎస్ఆర్ అందరూ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ మాట్లాడుతుంటే, వీళ్ళందరూ రాజకీయ ఉద్దండులు మాట్లాడుతుంటే అందరిని చూస్తుండేవాడిని. అక్కడ నాకు వచ్చిన షాక్ ఏంటంటే, ఫస్ట్ ఒకళ్ళు దుయ్యబెట్టుకుంటూ తిట్టుకుంటూ అసలు దుర్భాషలు ఆడుకుంటూ కొట్లాడుకునే పరిస్థితి వస్తూ ఇక ఫినిష్ అయిపోయింది, ఇక ఒకళ్ళొకరు మాట్లాడుకోరు, ఇంకా వీళ్ళు దీర్ఘకాల శత్రువులు వీళ్ళు ఇంకా అనే ఫీలింగ్ వచ్చింది. ఇలా ఉంటుందా అనేది. బట్ దానికి విరుద్ధంగా నేను అసెంబ్లీ అయిపోగానే కారులో నడుచుకెళ్తుంటే ఎవరైతే ఇద్దరు తిట్టుకున్నారో, ఒకరొకరు దూషించుకున్నారో వాళ్ళు భుజమే చేసుకుని, ఏంది భయ్యా నువ్వు అలా అన్నావు, నువ్వు అనలేదు భయ్యా, అరే నా నాయకుడు చూస్తున్నాడు అనకపోతే బాగుండదని ఇట్లా అంటూ నాకు షాక్ తిన్నాను. ఆశ్చర్యపోయేవాడిని, ఇది ఇలా ఉంటుందా. సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ ఉంటారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ మనుషులు ఉంటారు, రెండు పార్టీలలో బీజేపీ మనుషులు ఉంటారు. కాబట్టి ఈ పార్టీలు వీళ్ళకి కంపెనీలతో సమానం. అంటే వాళ్ళు ఆనందంగా ప్రతిరోజు మూడు పార్టీల నాయకత్వం ప్రతిరోజు మాట్లాడుకుంటారు. మీకు అర్థం కావాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు గ్రామాలలో రాజకీయ పార్టీ అంటేనేమో ఒకరితో ఒకడు మాట్లాడకుండా నీది ఆ పార్టీ నాది ఈ పార్టీ అని ఎమోషన్తో ఉంటారు, చాలా ఎమోషన్తో ఉంటారు. అదొక ఎమోషన్ బాండింగ్. 100 ఏళ్ల నుంచి పార్టీ మారిన వాళ్ళు ఉంటారు, అవసరమే తన్నుకుంటారు తలకాయలు బాగుంది.